సో లెట్స్ గో. నేను మన 4th మాడ్యూల్కి మీకు అసైన్మెంట్ చెప్తాను. అవి ఏంటి అంటే మనం ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ గురించి నేర్చుకున్నాం. మనం డిస్కస్ చేసిన ఈ థింగ్స్ పైన మనకి మన నెక్స్ట్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్గా ట్రేడింగ్ మెంబర్గా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సమ్ ర్యాండమ్ పీపుల్తో కన్నా రిజిస్టర్డ్ బ్రోకర్తో ట్రేడ్ చేయడం. మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలుసు ఇండియాలో చాలా మంది బ్రోకర్స్ ఉన్నారు. జెరోదా, ఏంజల్ బ్రోకింగ్, షేర్ఖాన్, యాక్సిస్ డైరెక్ట్, ఐసిఐసిఐ డైరెక్ట్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండ్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ బ్రోకర్స్లో ఏ బ్రోకర్కి ఎక్కువ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. థర్డ్, మీరు మ్యాక్స్ అండ్ డిమాట్ అకౌంట్ ఏ టైంకి బ్రోకర్ దగ్గర ఓపెన్ చేశారో తెలుసుకోవాలి. మీ 4th అసైన్మెంట్లో మీరు నా కోసం ఒకటి చేయాలి. అది ఏ బ్రోకర్ అయినా అవ్వనివ్వండి, మీరు అక్కడ ఒక డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు దానికి ప్రాసెస్ ఏంటి తెలుసు. దానికి మీకు ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ అవసరం. సో మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం అండ్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఆర్డర్ని కొని స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేయండి అండ్ బయింగ్ని చూపించండి. ఇప్పుడు ఈ మాడ్యూల్లో లాస్ట్ అసైన్మెంట్ ఏంటి అంటే మీరు ఏఎంఓని యూజ్ చేయాలి అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్. ఓకే, మీకు ఏమైనా క్వరీస్ ఆర్ కామెంట్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అండ్ కోర్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. అండ్ మా టీం కూడా మీ క్వరీస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.